హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. ఏం లేదు, మామూలుగా అమ్మలో రాత్రి టైం 12 అవుతుంది. ఇప్పుడు నేను బీచ్కి వెళ్తున్నా. ఆల్రెడీ వర్క్ అయిపోయింది, వర్క్ నుంచి టైర్డ్ అయిపోయి వచ్చేసిన. ఇప్పుడు ఎందుకు బీచ్కి వెళ్తున్నా అంటే కొంచెం ప్రశాంతత కోసం. బీచ్ మాకేం దూరం కాదు, బీచ్ దగ్గరనే. అంటే మా ఫ్లాట్ దగ్గర నుంచి నడుచుకుంటూ పోతే ఒక 10 నిమిషాల్లో ఏరుకుంటాం బీచ్కి. చాలా దూరం ఏం లేదు, దగ్గరనే ఉంది. సో బీచ్కి వెళ్ళే ముందు చాలా ఆగలేదు నాకు. నేను కేరళ రెస్టారెంట్ ఉంది ఇక్కడ ఒక దగ్గర, కేరళ రెస్టారెంట్కి పోయి ఏమైనా తిని నా ప్రయాణం స్టార్ట్ చేస్తా బీచ్ వైపు. ఇదే కేరళ రెస్టారెంట్. లోపలికి వెళ్ళి మనం తీసుకుందాం. ఓకే, ఫుడ్ వస్తుంది, ఫుడ్ ఆర్డర్ చేసిన. ఫుడ్ వచ్చిన తర్వాత నేను తిని మీకు చూపిస్తాను, సరేనా? నేను తింటున్నాను. చూసారా గైస్, నేనైతే చికెన్ మసాలా ఆర్డర్ చేసినట్టు చూడండి. చికెన్ మసాలా, మొత్తం సాలడ్, ఇక చపాతి. ఓకేనా? సో ఇది మన డిన్నర్ ఇప్పుడు. ఓకే, సాగలేదు. నేను మధ్యాహ్నం తినంటే మళ్ళీ ఏం తినలేను, వర్క్లో బిజీ అయిపోతాను. మళ్ళీ ఎప్పుడే తింటున్నాను. కేరళ వాళ్ళ ఫుడ్ మన ఫుడ్ సేమ్ ఉంటుంది, కొంచెం మసాలాలు సేమ్ అనిపిస్తుంది. ఈ కర్రీస్ కొంచెం సేమ్ ఉంటాయి, కానీ ఇంకొన్ని సాంబార్ లాంటివి అలాంటివి కొంచెం ఇష్టంగా ఉంటాయి, కానీ బెస్ట్ ఆల్ సేమ్ అనిపిస్తుంది నాకు కేరళ వాళ్ళే మన ఫుడ్. ఎందుకంటే వాళ్ళు కరివేపాకు వేస్తారు, కూరలో మనం కూడా కరివేపాకు వేస్తాం. అర్థమైందా? అది టీ టైం. ఛాయ్ ముఖ్యం బిగులు. తిన్న తర్వాత ఛాయ్ తాగితే ఆ ఫీలింగే వేరుంటుంది. కలాస్ తినుడు అయిపోయింది, ఛాయ్ తాగు కూడా అయిపోయింది. ఇప్పుడే అడుగులు వేస్తున్నా బీచ్ వైపు. ప్రశాంతంగా ఉంది నైట్, కానీ అయినా సరే కొన్ని కార్లు తిరుగుతున్నాయి ఇక్కడ. చెప్పాలంటే ఈ గల్ఫ్లో నైట్లు పడుకోవన్నమాట. నైట్లు పడుకోరు. ఈ అరబ్బోలు ఏంటంటే తినందాకా వచ్చుకుంటా కార్లో వచ్చుకుంటా కరెక్ట్ ఛాయ్ తాగుతారు అనమాట. ఛాయ్ తాగుతారు అనమాట. సో కనీసం వాళ్ళ కోసం అన్నా ఎప్పుడు షాప్స్ ఓపెన్ ఉంటాయి వీళ్ళ కోసం. ఈ రెస్టారెంట్ మాత్రం 24 hours ఉంటాయి, ప్రతి రెస్టారెంట్ ఆల్మోస్ట్ ఇక్కడ. నాది కూడా లేట్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి నేను కూడా తెలిగే ఉంటాను అనమాట ఎక్కువ. నేను ఎప్పుడు పొద్దున్నే పడుకుంటాను అనమాట. ఇక నా షిఫ్ట్ అట్లా ఉంది, నా డ్యూటీ షిఫ్ట్. నేను ఏం చేయాలా? నాకేమో నైట్ మంచిగా పడుకోవాలనిపిస్తుంది, కానీ నా షిఫ్ట్ అట్లున్నాయి. సో అలవాటు అయిపోయింది ఇక నాకు డేలా పడుకున్నాడు, నైట్లో వర్క్ చేసుడు. ఓమా నైట్ టైం ఉంటుంది. నైట్ టైంలో నాకు డేలో నాకు అంతే ఉంటుంది. ఎప్పుడు బండ్లు నడుస్తూనే ఉంటాయి, మంది కనిపిస్తూనే ఉంటారు, మంది తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు. అర్థమైందా? బీచ్ దగ్గరనే కనిపిస్తుంది, చూసారా ఆ బిల్డింగ్ దగ్గరనే బీచ్ ఉంటుంది. కనిపించకపోవచ్చు కెమెరాలో, దగ్గరనే బీచ్. మా రూమ్ నుంచి 10 నిమిషాలే బీచ్. ఎక్కడ ఆగకుండా కరెక్ట్గా నడుచుకుంటూ పోతే మా రూమ్ నుంచి 10 నిమిషాలే బీచ్. రోజు పోవాలనిపిస్తుంది బీచ్కి, కానీ పోలేను. ఎందుకంటే టైర్డ్ అయిపోతాం కదా వర్క్లో. 10 hours కొన్నిసార్లు 12 hours వర్క్ చేసిన తర్వాత రూమ్కి వచ్చిన తర్వాత తిని ఫ్రెష్ అప్ అయ్యి తినేసరికి టైర్డ్ అయిపోతాం మనం. ఇక బీచ్కి 10 నిమిషాలు నడిచేంత ఓపిక ఉండదు, బెడ్లో పడిపోతాం. ఇక అర్థమవుతుందా? నేనంటే పడుకోను, బట్ స్టిల్ డైలీ బీచ్కి రావాలంటే కొంచెం ఇబ్బంది. బట్ స్టిల్ ట్రై చేస్తాను నేను బీచ్కి రానికి. ఎందుకంటే అంత వర్క్ చేసి ఆ వర్క్ స్ట్రెస్, కొన్ని ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ స్ట్రెస్ హ్యాండిల్ చేయాలంటే ఒకటే ఆప్షన్ నాకైతే ప్రెజెంట్. ఎందుకంటే నేను తాగను, నాకేం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి నేను ఈ బీచ్ని ఎంచుకున్నాను. బీచ్కి పోవాలా, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో టైం స్పెండ్ చేయాలా, చేస్తే అక్కడి ఎందుకంటే సముద్రం నుంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తాయి కాబట్టి ఆ ఫ్రెష్ ఆక్సిజన్ సముద్రం నుంచి పీల్చుకొని ఏమైనా బాధలు ఉంటే సముద్రం చెప్పుకొని మనకున్న ప్రాబ్లమ్స్ కానీ తొక్కలో స్ట్రెస్ అంతా ఆ సముద్రం చెప్పేసి ఆ సముద్రం మీద వదిలేస్తే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. తిరిగి రూమ్కి వచ్చేసరికి క్లియర్గా ఉంటాం అనమాట. అర్థమైందా? పర్సనల్గా నాకు బీచ్లు అంటే చాలా ఇష్టం తెలుసా. ఎందుకంటే మా తెలంగాణలో బీచ్లు లేవన్నమాట. అర్థమవుతుందా? మీ మధ్యలో ఉంటామన్నమాట, మధ్యలో లాక్ అయిపోయినాం మేము. మాది ఒక ల్యాండ్ లాక్ స్టేట్ అన్నమాట. సో మాకు బీచ్లు ఏం లేవు. మాకుంటాయి గంగా నది ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ నదులు. కానీ బీచ్లు మాకు చిన్నప్పటి నుంచి తెలియదు కాబట్టి ఎప్పుడైనా ఇట్లా బయటకు వస్తేనే మేము బీచ్ చూడగలుగుతాం అన్నమాట. నేను ఫస్ట్ టైం బీచ్ చూసింది మాత్రం ముంబైలోనే, దాని తర్వాత దుబాయ్లో బీచ్కేనా, దాని తర్వాత మళ్ళీ ఒమాన్లో. అట్లా ఈ 3 కంట్రీస్లో బీచ్లు నేను కవర్ చేసిన. హోప్ ఇంకా థాయిలాండ్ లాంటి కంట్రీలు ఫ్యూచర్లో ఇంకా మంచి కంట్రీస్లో బీచ్లు నేను ఎక్స్ప్లోర్ చేస్తా, ఆ బీచ్లో నేను ఆస్వాదిస్తాను అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ దాట్ వన్ ఆల్సో. చెప్పినా కదా, ఒమాన్ వాళ్ళు మొత్తం తెల్లదాకా తెలుకుంటారు అన్నట్టు. అర్థమవుతుందా? మన ఇంటి దగ్గర రాత్రిగానే పడుకుంటాం కదా, వీళ్ళు తెల్లవాళ్ళు తేలుకుంటారు అనమాట. తెల్లవాళ్ళు తేలుకుండి కరెక్ట్ చేయగలుగుతారు అనమాట. సే హాయ్, లవ్ యూ ఒమాన్. హలో ఒమాన్, మాషాల్లా. సో గాయస్, చూసారు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు ఒమానీస్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. అర్థమవుతుందా? చిల్లుగా ఉంటారు అనమాట. ఒమానీస్ని కలిసిన ప్రతిసారి ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తారు మీకు. అర్థమవుతుందా? వాళ్ళు నెగిటివ్ ఉండరు అసలుకి. చూసారా? నేను వీడియో తీసుకుంటూ పోతున్నా,
హాయ్ చెప్తుర్రు, వీడియోలో కనిపించాలని చెప్పేసి హాయ్ చెప్తుర్రు. నేనన్నా హల్వా ఒమాన్, ఐ లవ్ ఒమాన్ అని చెప్పేసిన. వాళ్ళు ఇంకా ఖుషి అయిపోయారు అన్నమాట. ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసినాం మనం. ఇప్పుడు చల్లగా వస్తుంది నాకు ఇప్పుడు ఆల్రెడీ. బీచ్ దగ్గరికి మెల్లమెల్ల వెళ్తున్నామంటే ఇప్పుడు ఈ సిటీ ఉంది కదా, ఈ సిటీలో మొత్తం వేడి ఉంటుంది అనమాట గాలి. మెల్లమెల్ల బీచ్కి వెళ్తున్నామంటే మనకు ఆ బీచ్ నుంచి చల్ల గాలి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? బీచ్ ఎంత దూరం లేదు, నాకు ఆల్రెడీ అక్కడ చల్లగాలి కొడుతుంది నాకు ఆల్రెడీ. బీచ్ స్మెల్ వచ్చేస్తుంది నాకు ఆల్రెడీ. సో ఇదే బీచ్, ముందటినే బీచ్. ఆ బిల్డింగ్స్ ఎంత చూసినావా, ఆ బిల్డింగ్స్ దాటితే అటే బీచ్ అన్నమాట. ఓకేనా? ఎక్కడ చూసినా సరే నేషనల్ డే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఒమాన్లో లైట్లు చూసిర్రా, లైట్లు అక్కడ లైట్లు. సో మన ఇండియాలో ఎట్లయితే మనం 15 ఆగస్టు వస్తే మనము లైట్లు పెట్టుకుంటాం, జెండాలు చేసుకుంటాం, సెలబ్రేషన్ చేసుకుంటాం కదా, కానీ సేమ్ ఇట్లనే ఒమాన్లో కూడా నేషనల్ డే వస్తుందంటే ఆల్మోస్ట్ ఒక వారం 10 రోజుల ముందు నుంచే ఇక్కడ వీళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారన్నమాట. యూనో ప్రోడక్ట్ల మీద, ఒమాన్ల ప్రోడక్ట్ల మీద ఈ నేషనల్ డే లోగో రావడం కానీ, దాని తర్వాత ఇండియాలో ఇట్లా బయట లైట్లు పెట్టుకోవడం కానీ, ఇట్లా మంచి యూనో గవర్నమెంట్ ఆఫీసులలో లేకపోతే యూనో మంచి పెద్ద ఆఫీసులలో బయట ఇట్లా లైట్లు పెట్టడం కానీ, ఆ ఒమాన్ నేషనల్ ఫ్లాగ్ కలర్లా అట్లా స్టార్ట్ అయిపోయింది కదా నేషనల్ వైపు. ఇంకొన్ని రోజులు నేషనల్ డే వస్తుంది, అప్పుడు ఇంకా సిటీ మొత్తం క్రౌడెడ్గా ఉంటుంది, అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ నేషనల్ డే. మీకు విషయం తెలుసా, ప్రపంచంలోనే సేఫెస్ట్ బీచెస్ అంటే గల్ఫ్ బీచెస్. ఎందుకంటే యూఏలో కావచ్చు, మిగతా ఏ గల్ఫ్ కంట్రీలో సరే, ఒమాన్లో కావచ్చు, ఇక్కడ బీచ్లో రాత్రి 1 2 3 సరే కపుల్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏం భయం లేకుండా ఇక్కడ స్పెండ్ చేస్తారన్నమాట. వాళ్ళు టెంట్లు తెచ్చుకొని ఇట్లా, లేకపోతే బీచ్ దగ్గర సాపలు వేసుకొని ఒక ఫైర్ క్యాంప్ పెట్టుకొని యూనో ఎవరుంటారు మన సైడ్కి, అట్లనే మన ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఇక్కడ అరబిక్ కాఫీ చేసుకొని తాగుతాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం అనమాట, ఇంక అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళకి సేఫ్టీ ఉంటుందని తెలుసు అనమాట వాళ్ళకి కూడా. సో ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ ఈ గల్ఫ్ బీచెస్ ఎందుకు సేఫ్ అంటానంటే, ఇక్కడనే ఇప్పుడు మన ఇండియాలో చూసుకోవచ్చు, మన ఇండియాలో అయితే ఏదైనా నైట్ బీచ్కి వెళ్తే ఎవరైనా కపుల్స్ కానీ ఆడపిల్ల కానీ నైట్ టైంలో కానీ సాయంత్రం టైంలో బీచ్కి వెళ్తే తిరిగి ఇంటికి వస్తుందో రాదు గ్యారంటీ లేదు. ఎందుకంటే అక్కడ క్రైమ్ రేటు సేఫ్టీ లేదు కాబట్టి. కానీ ఇక్కడ రాత్రి ఏ టైం అయినా సరే కనీసం బీచ్లో ఒక ఆడపిల్ల కనిపించినా సరే ఆమెను ఇట్లా తప్పుడు చూపుతో చూడరు అన్నమాట. అర్థమవుతుందా? అంత సేఫ్టీ ఉంటుంది ఆడవాళ్ళకి కానీ ఫ్యామిలీస్కి కానీ. అందుకోసం బీచ్కి ఇప్పుడు నేను పోతున్నా, బీచ్కి అక్కడ ఫ్యామిలీస్ కనిపిస్తారు మొత్తం. ఇప్పుడు అంతా అవుతుంది, ఇప్పుడు 2 కాబోతుంది టైం. ఇక్కడ 1 1:30 2 అవుతుంది. ఇప్పుడు వచ్చేసినాం బీచ్. మీకేం కనిపించింది ఇప్పుడు నైట్ అవుతుంది కదా, బట్ మీకు కొంచెం వాటర్ చూపిస్తా. అదే బీచ్, ఇదంతా బీచ్, అదంతా బీచ్ లైట్లో అనిపిస్తున్నాయి కదా. వచ్చేసినాం బీచ్కి. ఇదే బీచ్. గేమ్స్ ఆడుకుంటారు ఫ్యామిలీస్, పార్టీ చేసుకుంటారు, డ్యాన్స్ చేస్తారు. చెప్పి ఇక్కడ ఇప్పిద్దాం. చూసారు అమ్మాయిలు ఎంత స్వేచ్ఛగా ఇక్కడ ఎంత హ్యాపీగా బీచ్ ఎంజాయ్ చేస్తారు ఈ టైంలో, నైట్ టైంలో. హలో గాయ్, చూసారా సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో? మన వచ్చినప్పుడు బాగా అలలొచ్చి ఉండే, కానీ ఇప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉంది. సముద్రం ఎగ్దం చూడరు, ఈ ప్రశాంతంగా ఉంది తెలుసా. నేను నైట్ టైంలో బీచ్ ఎందుకు వస్తా అంటే, ఎందుకోసమే ప్రశాంతాన్ని వెతుక్కోవడానికి వస్తాను అన్నట్టు. ఎందుకంటే డే అంతా వర్క్ స్ట్రెస్, యూనో మంది జనాలు, పీస్ ఉండదు, డిస్టర్బెన్స్, సౌండ్స్ అదంతా. సో అంతా స్ట్రెస్ జమ్ అవుతాను అనమాట. సో ఆ స్ట్రెస్ అంతా తొలగించుకోనికి ఇట్లా ఈ టైంలో నేను బీచ్కి వస్తాను అనమాట. సో ఈ టైంలో బీచ్కి వస్తా అంటే ఎవ్వరు ఉంటారు అనమాట, ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా కపుల్స్ అలాంటి వాళ్ళు. సో ఇట్లా ఈ టైంకి వస్తే ఏదైనా సాంగ్స్ పెట్టుకొని, లేదంటే మామూలుగా ఇట్లానే ఇట్లా ఈ అలల చప్పుడు తింటూ ఇట్లా బండల మీద కూర్చొని ఇక్కడ సముద్రం గాలి వేసుకుంటే ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటాయి చూసినామా, అది చాలా హైప్ ఇస్తాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇది ఒక థెరపీ లాగా అనమాట. కొందరికి తాగు తెక్కుతుంది, కొందరికి స్మోకింగ్ చేస్తే కిర్రమంటుంది, కానీ నాకు మాత్రం ఇట్లా న్యాచురల్తో ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ బీచ్, ఈ వాటర్ వేరే లెవెల్ అట్లుంటుంది మనతో.
కొద్దిసేపు మట్టిలో కూర్చుంటాం, కూర్చొని వెళ్ళిపోద్ది ఇక, కొంచెం కూర్చొని వెళ్ళిపోతాం. నీకోసం నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి. బాబా 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 పక్కనే ఒక రిసార్ట్ ఉందన్నమాట. రిసార్ట్ చూసిర్రా, ఇది రిసార్ట్ అన్నమాట. ఓకేనా, మామూలు టూరిస్ట్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఉంటారు అన్నమాట. ఓకేనా, అందులో చూసిర్రా ఇక్కడ బార్డర్ లాంటిది ఏం లేదు, కానీ ఇట్లా దాటి మనం వెళ్ళాలన్నమాట. ఒక సెక్యూరిటీ ఉంటారు అనమాట, మనం లోపలికి వెళ్ళరాదు. లోపలికి వెళ్ళాలంటే టికెట్ కావాలన్నమాట. సరేనా, చూసిరా ఆ హోటల్ రిసార్ట్, చెట్లు ప్రశాంతంగా ఉంది తెలుసా. వావ్, కలాస్. ఇక నేను కొంచెం కూర్చొని ఇక్కడ ఈ బండ మీద కూర్చొని ఈ సముద్రం అలా ఎంజాయ్ చేస్తూ కాసేపు రిలాక్స్ అయిపోయిన తర్వాత నేను తిరిగి రూమ్కి వెళ్తాను. సరేనా, హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. నేను ఇంకా రాబోయే డేస్లలో మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను, మీకు ఫుల్ వ్లాగ్ చేస్తాను, ఒక 5 to 10 minutes మంచి వ్లాగ్ చేస్తాను. హోప్ మీరు అంతా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.